ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో జూన్ నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి అదృష్టం వరుస్తుంది అంటారు, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ మాసం కలిసి వస్తుంది అంటారు? జూన్ మాసం అనేటప్పటికి మిథున రాశికి బాగా అనుసంధానమైనటువంటి మాసం అని చెప్పొచ్చు. బాగా కలిసి వచ్చేటువంటి మాసం, మిశ్రమం కూడా కాదు, ఇంకా బాగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోతాయి అన్ని. దాని దగ్గర గ్రహాల యొక్క స్థితిగతులు కూడా ఈ మధ్యన కొంచెం బాగానే ఉన్నాయి. మే మాసం చివరాకర్లో మారినటువంటి గురువు కావచ్చు, గురువుతో శుక్రుడు, ఇది చాలా గొప్ప విశేషం. గురువుతో శుక్రుడు అనేది ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు, అది ఇప్పుడు విశేషంగా కలుస్తున్నారు. కాకపోతే మోఢ్యమైతే ఉన్నది, శుక్ర మోఢ్యమైతే కొనసాగుతూ ఉంది. అలానే అధిక జ్యేష్ఠం కొనసాగుతూ ఉంది. శుభకార్యాల్లో పాల్గొనేందుకు, శుభకార్యాలు నిర్వర్తించేందుకు, శుభకార్యాలు చేయించుకునేందుకు కూడా పెద్దగా లేదు. కానీ వీరికి కలిసి వస్తుంది. జూన్ మాసం అయితే కనుక 2వ స్థానంలోకి గురువు ఉండడం, గురువుతో పాటు శుక్రుడు ఉండటం, అలానే 3వ స్థానంలో కేతు ఉండడం, ఇటు చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు వెనక నుంచి రావడం, బుధుడు ఉండడం, మిథున రాశిలో బుధుడు ఉండడం చాలా గొప్ప విశేషం. మిథున రాశిలో బుధుడు రావడంతో వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా వెతికి కాలికి దొరికినట్టుగా ఉంటుంది. అలానే ఎవరి గురించి ఎదురు చూడటం ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కావచ్చు, మోసం చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఎప్పుడో ఏదో చేస్తా అని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుంటారు, కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. నీకు 10 రూపాయలు వడ్డీ ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వీరేమో రూపాయలతో దాచుకుని ఉంటారు. పప్పు డబ్బాలో 7 వారాల నగలు దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఎవడో తగులుతారు, తగిలేసి 7 వారాలు ఏంది నీకు 14 వారాల నగర చేపిస్తా అని చెప్పి కాస్త తీసుకుపోతాడు. అదే మనకి పద్మావతి చూడాలని సినిమాలో చిరంజీవను సౌందర్య గారిది ఉంటుంది అన్నమాట. వాడు గోపి 7 వారాల నగలు తీసుకుపోతాడు హీరో అవ్వాలని చెప్పేసి. అదే విధంగా వచ్చి నమ్మించి 7 వారాల నగలు తీసుకుపోతాడు. కాబట్టి గోపి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఇంకెవరున్నాడు వాడు, పోయాడు ఎటు, నీ నగల కోసం వచ్చాడని చెప్పి అంటాడు. అంటే వాడు ఇంకా తేల్చుకోలేరు అనమాట వీళ్ళు. కాబట్టి అలానే వీరికి ఉన్నటువంటి బంగారం కావచ్చు, దాచిపెట్టినటువంటి వజ్రవైడూర్యాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పరపతి కావచ్చు, పొరుగు కావచ్చు, ఏదైనా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల బాధపడేటువంటి దౌర్భాగ్యం ఏర్పడుతూ ఉంది. ఎదుటి వాళ్ళని నమ్మడం ద్వారానే చాలా దారుణంగా మోసపోతారనమాట. అవన్నీ కూడా మళ్ళీ ఆ పర్సన్స్ కనిపించడమా, వారి నుంచి రికవరీ చేసుకోవడమా, లేదా ఏదో విధంగా లాభం పొందడం అయితే మాత్రం ఈ జూన్ మాసం బాగా కనిపిస్తూ ఉంది. ఏదైతే వీరు మనస్తాపానికి గురయ్యారో ఆ మనస్తాపం నుంచి బయటపడేందుకు మాత్రం అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. అలాంటివి లేని వారైతే కనుక అదృష్టవంతులు. వీరికి ఒకసారి ఎవరైనా కనెక్ట్ అయితే వీరి దగ్గర నుంచి బయటపడటం అవధిక, దేవుడి దగ్గరికి మనం వెళ్ళినట్టేగా. అదే వీరు ఎంత కష్టమైన పడతారు కానీ మనిషిని వదులుకోరు. అలాంటి వ్యక్తిత్వం ఉంటుంది వీరికి. కాబట్టి కక్ష కూడా అలానే తీర్చుకుంటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా పెళ్లి చేసుకున్న వారు ఉంటే. అలానే వీరికి రాజకీయ రంగంలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మిథున రాశి వారికి ఇది సరైనటువంటి అవకాశం, సరైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. ఏది 2026 సంవత్సరం జూన్ మాసం. ఇక వీరికి సమయం కావాలంటే 2వ తారీఖు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి నెల చివరాక వరకు కూడా ఎవరైనా సరే గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు కూడా వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే వీరికి నాకు వయసు 32 ఉన్నాయండి, నాకు వయసు 14 ఉన్నాయండి, నేను వెళ్ళాలని కానీ నాకు మంచి అవకాశాలు ఉన్నాయి కానీ నేను వెళ్ళలేకపోతున్నానండి, ఇవన్నీ వదిలేసి వెళ్ళాలనుకున్న పనికి వెళ్ళాలి. ఎవరో ఏదంటారు అనుకుంటే ఆగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ముందుకు వెళ్ళలేరు. ఈ జూన్ మాసం వీరికి మిరాకిల్ జరగబోతుంది. అదే రాజకీయ రంగంలో అడుగు పెడితే వచ్చేటువంటి అవకాశాలు అని చెప్పుకోవచ్చు. అలానే ఇంకా ముదిరిపోతే లంగ్స్ పాడైపోతాయి, అది ఇంకా ముదిరిపోతే టీబీ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి త్వరగా వెళ్ళేసి చూయించుకోవాలి. చిన్నపాటి ఆరోగ్యం బాగాలేకపోయినా ముందుగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాల్సిందే. మనం ఫారెన్లో ఉంటే నైట్ హాస్పిటల్ తీయరు, మార్నింగ్ హాస్పిటల్ తీస్తారు. ఈ సమయం ఉంటుంది, దీనికి ఒక లెక్క ఉంటుంది అనుకోవచ్చు. మన భారతదేశంలో ఉంటే అదృష్టం ఏంటంటే బాగా ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళచ్చు. 24/7 హాస్పిటల్స్ అటు ఈరోజు చాలా మంది ఉన్నాయి అట్లానే. కాబట్టి ఒకటి బార్ షాపులు, హాస్పిటల్స్ మన భారతదేశంలో స్వచ్ఛందంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ 2 దొరుకుతాయి. దవాఖానా దొరుకుతుంది, పైకాన దొరుకుతుంది. కాబట్టి వెళ్ళొచ్చు, చూయించుకోవచ్చు. ఇది గొప్ప అదృష్టం మన భారతదేశానికి పెట్టినటువంటి పుణ్యఫలం. కాబట్టి ఇది ఒకటి మనం చూయించుకోవచ్చు. ఇకపోతే కోర్టు విషయాల్లో భార్యాభర్తలు దూరమైనా, అలానే ఏదన్నా వీరికి ఏదైనా డబ్బులు వాసి 420 కేసులు పెట్టినా, ఫ్రాడింగ్ కేసులు పెట్టేసిన, ఫైనాన్స్ కేసులకు సంబంధించిన ఏదైనా కోర్టులో నలిగిన విషయాలు ఉన్నా కూడా ఈ మాసం 17-16 తారీఖు తర్వాత నుంచి వీరికి అద్భుతంగా ప్రయత్నం చేసుకుంటే కనుక ఆ కేసు నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కనీసం జూలై మాసంలోనే బయటకు వచ్చే అవకాశం అయితే వీరికి కనపడుతూ ఉంది. ఆస్తి తగాదాలు కోర్టులో ఉంటే కూడా అవి కూడా తీరిపోతున్నాయి. ఇది చెప్పినందుకు గురువు గారికి ఎంతో కొంత దక్షిణ అయితే వేయాల్సిందే, ఖచ్చితంగా వేయాల్సిందే. మిథున రాశి వారు 1 వారం నగరైనా వేయాల్సిందే, 7 వారాలు నాకు వద్దు. అలానే ఈ మిథున రాశి వారికి అద్భుతంగా మరొక విషయం ఏంటంటే కనుక శని భగవానుడు వీరికి మంచి చేయబోతున్నారు.
ఇది గొప్ప విశేషం. ఈ మాసంలో శని భగవానుడు కూడా వీరికి మంచి అయిపోతున్నాడు, రాహు కూడా మంచి అయిపోతున్నాడు. కాబట్టి వీరికి అనుకున్నటువంటి కార్యాలు, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి నిర్వర్తించుకునేలా ఉంటుంది, శుభకార్యాల పాల్గొనే ఉంటుంది. వీరికి పేరు ప్రఖ్యాత కూడా మంచి సానుకూల పడేట్టుగా కనిపిస్తోంది. మరొక రంగం సినీ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంది. కొత్తగా వెళ్ళాలనుకున్న వారికి చాలా అద్భుతంగా ఉంది. పాత వారికి ఏదైనా సహాయం చేస్తూ అవకాశాలు కూడా మెండుగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి పర్వాలేదు కాదు, కూర్చొని తినొచ్చు అనే విధంగా అయితే ఉన్నది. ఈ జూన్ మాసం బాగుంటుంది. కాబట్టి వీరికి విదేశీ ప్రయత్నం ఒక్కటి మాత్రం వీరు ఆపుకోవాలి. అలానే గండాలు ఒకటి 2 కనిపిస్తున్నాయి. 15వ తారీఖు లోపు ఒక గండం కనిపిస్తుంది, 27వ తారీఖు లోపు మరో గండం, అంటే 21 నుంచి 27 లోపు ఈ వారం రోజులు మరొక గండం అయితే కనిపిస్తుంది 3వ వారంలో. ఆ గండం కూడా ఇక్కడ అంటే ఫుడ్ పాయిజన్స్ అవ్వటము, ఒబిసిటీ లాంటివి రావటము, దీంతో పాటు పట్టించుకోవడం, నాకు జలుబు దగ్గే ఉందిలేండి, ఏమి వెళ్తాం హాస్పిటల్ కింద ఆస్మా వచ్చేస్తుంది. శత్రుత్వం ప్రస్తుతం వీళ్ళు ఎవరితో వస్తుంది, ఎవరితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఎక్కువగా దూరంగా ఉండాలి? వీరు శత్రువులు అంటే పుట్టింటి వాళ్ళతో శత్రువులతో ఉండేది. అలానే వీరికి మేనత్తలు మేనమావుల తరపు నుంచి అయితే బాగా శత్రుత్వం బాగా పెరిగేలా ఉంది. ఎందుకంటే కనుక కర్కాటక రాశిలోకి గురువుతో కూడినటువంటి శుక్రుడు, వీళ్ళిద్దరు కూడా వీరికి 2వ రాశిలో ఉన్నారు. ఇక్కడ మిథున రాశి 2వ రాశి అంటారు, దీనికి 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంధుమిత్రుల నుంచి వీరి శత్రువులు. వీరు ఎదుగుతుండే అంటే కొత్త శారీ కట్టుకోండి, ఇక నిప్పులు పోసుకుంటారు కళ్ళల్లోనూ, ఇక వీరికి సాయంత్రానికి అనేజీ అయిపోతుంది. కొత్త బట్టలు షర్టు వేసుకోండి, ఇక షర్టు సాయంత్రం మట్టి కొట్టుకునేదాకా కూడా వీరికి తలకనొప్పి తగ్గదు, అనేజీ అయిపోతారు. అనుకున్న పని ముందుకు వెళ్ళవు. ఎంత బాగుపడుతున్నారో, అయ్యా బాగుపడయ్యా అంటాం కాదు, అయ్యో ఎంత బాగుపడుతున్నారో అని వీరి మీద వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో అయ్యో మా అబ్బాయి మా అమ్మాయి అనుకొని చెప్పుకొని వెనక నుంచి మాత్రం గొయ్యలు తీస్తుంటారు. వీరు మాత్రం ఖచ్చితంగా మన బంధుమిత్రుల నుంచి వీరికి శత్రువులు. బయట వాళ్ళు అంతా మంచి వాళ్ళే, బంధుమిత్రుల నుంచి వీరికి శత్రువులు ఉన్నారు. వీరికి రావాల్సిన వనరులు కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, అన్ని కూడా పడగొట్టేలా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవాలి. అలానే వీరు చిన్నపాటి బిజినెస్ చేయాలనుకుంటే హోటల్ రంగం చాలా అద్భుతంగా ఉంటుందండి. హోటల్స్ రంగం పెట్టుకోవచ్చు, రెస్టారెంట్స్, హోటల్స్, బారం షాప్, బారం రెస్టారెంట్, వాటన్నిటి కూడా పెట్రోల్ పంపు లాంటి వీటన్నిటి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. గోల్డ్ సిల్వర్ లాంటిది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మెడికల్ లాంటి వాటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రకృతి వైద్యానికి సంబంధించి కూడా వీళ్ళు రంగంలోకి అడుగు పెట్టవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఒక్క విదేశీయానం, గండాలు ఈ 2 తప్పించుకుంటే మాత్రం ఈ జూన్ మాసం వీరికి మరొక అడుగు ముందుకు వెళ్తుంది. మనం బ్రతకడానికి, జీవించడానికి, మరో 10 మందికి ఉపాధి అవకాశం కల్పించకపోయినా మన వాళ్ళకి మనం చూసుకునే బాధ్యత కల్పించేందుకు ఈ జూన్ మాసం వీరు అర్హతగా ఉంది. కాబట్టి అమర ప్రయత్నం చేయొచ్చు. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొన్ని ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని, మన సభ్యుల్ని ప్రేమగా, అభిమానంతో, బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదక్కూడదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్ మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతో మంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటి వారి దృష్టికి వెళ్ళినప్పుడు మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలి అనుకునే వారు ఎవడో వస్తాడు, ఎవరితో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్లిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి, నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే గనక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడట్లేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి,
ఎన్నో రకాల సానుకూల పడే వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారాలు నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు? ఇక ముఖ్యంగా వీరికి పరిహారాలు వీరికి చాలా ముఖ్యంగా చేసుకోవాల్సింది. పరిహారాల కన్నా కూడా ముందు గొప్పంగా వీరికి విషయం ఏంటంటే కనుక వీరికి ఏదైనా సమస్యలు ఉంటాయి. ఎంత జాతకం చూపించుకున్నా ఏం అంతు చెక్కవు, ఏదో రకమైన సమస్య ఉంటుంది, కట్టుదిట్టంగా ఉంటుంది. వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వానికి, వాయుతత్వానికి వీరికి ఎక్కువగా ఎవరన్నా దూత్ అంటే వీరు భయపడే తత్వం కాదని ప్రేమించే గుణం ఎక్కువ ఉంటుంది వీరికి. కాబట్టి ఇలాంటి వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్న ఇలాంటి వారు మన ఇంట్లో ఉన్నా కూడా చాలా అదృష్టం. మిథున రాశి వారి ఇంట్లో ఎవరున్నా కూడా వాళ్ళంతా అదృష్టవంతులు అవుతారు. వారు ఏదైనా చాకచక్యంగా సంపాదించుకుంటారు, సాధించుకుంటారు. అలాంటి వారికి మరి శత్రువు ఖచ్చితంగా ఉంటుంది కదా. జాతకాల్లో ఇవన్నీ ఉండవు కదా, జాతకాల్లో తెలియవు కదా. మరి అలాంటి వారు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఏ పని చేసినా ముందుకెళ్ళిన వాటికి మన దగ్గర కొన్ని రకాల మంత్రం చేసినటువంటి వస్తువులు ఉంటాయి, ప్రజలందరికీ తెలుసు. అలాంటి మన దగ్గరికి అందరూ రాలేరు, కానీ వస్తువుల ద్వారా కూడా వారు ఉపయోగం పొందొచ్చు. కాబట్టి ఇలాంటి వారికి ఏంటంటే కనుక ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఈ క్యాండిల్ ఉంటుంది. ఇది క్యాండిల్, కలర్ నల్లగా ఉన్న క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ ప్రతిరోజు కూడా సాయం సంధ్య వేళలో ఒక 5 నుంచి 10 నిమిషాలు వెలిగించుకుని దీనికి ఇలా చూస్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి క్రోధాలే కాకుండా చెడు నెగిటివ్లు, అలానే నరదిష్టి నరఘోష, కొన్ని రకాల గ్రహదోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఇది 21 రోజు వస్తుంది క్యాండిల్. ఇలానే ఆరావళి కాటుక, ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, అంతకన్నా పెద్దవారికైనా, మగవారికైనా, స్త్రీలకైనా, పురుషులకైనా ఎవరైనా సరే ఇది కంటికే కాదు, తలకే కాదు, దిష్టి చొక్క కూడా రాసుకోవచ్చు. ఈ యొక్క ఆరావళి కాటుక ఇది 21 మూలికలతో కూడినటువంటి భస్మం. ఈ యొక్క కాటుకను కనుక ప్రతి నిత్యం కూడా ధరించుకున్నట్టయితే కనుక మన మీద చెడు క్రియలే కాదు, అలానే నరదిష్టి నరఘోష కూడా కొంతమేర ఉపశమనం పొందేలాగైతే కనపడుతుంది. గుడ్డి కన్నా మెల్లమేరు, ఏదో నరకలు వేయడం జరగాలి, లేకుంటే అసలు కనపడదు. కాబట్టి ఇది వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటి వస్తువులు మన దగ్గర ఎన్నో రకాలుగా మంత్రోచ్చారణ చేసి ఉంటాయి వస్తువులు. అవన్నీ కూడా వారికి సరస్వైన ధరల్లోనే వారి చెంతకే చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఈ రోజుల్లో పెట్రోల్ కొరతలు ఉన్నాయి, వారు నడుస్తూ ఉంది. అయినా కూడా మనము ఎంతో బాధ్యత తీసుకొని వారి చెంతకి చేర్చేటువంటి సదవకాశం, ఎద్దుల బండి గుర్ర బండి మీద తీర్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ మాట ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. అలానే వీరికి దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఆ దేవుని అనుగ్రహం నవగ్రహాలు ఉంటాయి. వీరు దేవుని కన్నా కూడా గొప్పగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. సోమవారం రోజున బియ్యము, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అలానే ఇవన్నీ కూడా ఒక 1 కిలో చెంపు తీసుకొని, అలానే జీడిపప్పు, కాశీనట్ అంటారు, జీడిపప్పు, కాజు, అవి ఒక 1 కిలో తీసుకొని ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడ బ్రాహ్మణులకు కానీ అక్కడ అర్చకులు వారు కానీ ఉంటారు, దానం ఇచ్చేసేయాలి. దానం ఇచ్చిన రోజున కాళీకి నమస్కారం చేయకూడదు. అలా దానం ఇచ్చేసిన తర్వాత హనుమాన్ మందిరంకి వెళ్ళి ఆకు పూజ చేయించుకోవాలి. ఏ వారైనా చేసేవారంటే చాలు, ఆకు పూజ చేయించుకోవాలి. ఇలా చేయించుకునే సింధూరం 1 కిలో, అలానే నువ్వులను 1 కిలో దానం ఇచ్చేయాలి. ఇలా చేసుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి లభ్యపడతాయి. అలానే ఆ గ్రహాలు ఏదైనా సానుకూలంగా లేనటువంటి వారు, దశాంతదశలు బాలేటువంటి వారికి కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్పొచ్చు. దీంతో పాటు మరొక విశేషణ, ఈ మాసంలో వీరికి జూన్ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, అలానే ఎల్లో కలర్, ఈ 4 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీరికి నెంబర్ కలిసి వచ్చే నెంబర్ 8 and 4 and 6, ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వారం, సోమవారం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అలానే గురువారం కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వలేకపోయినా కూడా కొంతైనా ప్రతిఫలం అయితే పొందొచ్చు. అవకాశం మెండుగా అయితే కనిపిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు గురువారు. వీళ్ళకి ఎలా ఉండిపోతుందో ధన్యవాదాలు.